ఇది బ్లౌజ్ కటింగ్ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోవాలి. అందులో బ్లౌజ్ కూడా అర్జెంట్‌గా ఉంది. ఒక 1 అవర్ లోపే కుట్టేసేయాలి. కటింగ్, స్టిచ్చింగ్ 2 అయిపోవాలి 1 అవర్ లోపు. అందుకని నేనైతే ఇది ఆది బ్లౌజ్‌తోనే సింపుల్‌గా గుర్తులు పెట్టేసుకొని, ఇంకా వేరే ఎక్స్ట్రా ఏది లేకుండా తొందరగా అయిపోయేటట్టు గుర్తులు పెట్టుకుంటున్నా అండి. ఆది బ్లౌజ్‌తోనే ఈజీగా. అయితే ఫస్ట్ అయితే మనం లైనింగ్ అయితే ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్నైతే వాష్ చేస్తాం మనం. వాష్ చేసిన తర్వాత ఇలా మడత పెట్టేసేయండి. మడత పెట్టడం అంటే ఇది చూడండి, మడత మన సైడ్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలాగా కటింగ్ అనేది మనకు ఈ కింది సైడ్ ఉండాలి. ఇటు సైడు ఇటు లాస్ట్ ఇటు సైడ్ ఉండాలి. అయితే ఇది నేను సమానంగా ఫస్టే కట్ చేసిన తర్వాత మనం మడత పెట్టేయాలి. మడత పెట్టేసినప్పుడు ఇవి ఇక్కడ ఈ మడత కూడా క్లాత్ కూడా క్రాస్గా లేకుండా సమానం ఉండేటట్టు మడత చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ మడత పెట్టేటప్పుడు, మనం గుర్తులు పెట్టేటప్పుడు బ్లౌజ్తోనే కరెక్ట్గా పెట్టాలి. అంటే ఫస్ట్ అయితే ఇదిగోండి, ఈ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇది ఫస్ట్ కుట్టు, ఇది ఫస్ట్ కుట్టు 2 సమానం ఉండేటట్టు చూసుకున్న తర్వాత ఈ కింద సమానం ఉండాలి. తర్వాత ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఈ భుజాలు కూడా సమానం ఉండేట్టు చూసుకొని తర్వాత దీన్నైతే ఇక్కడ ఇది కూడా సమానం ఉండేట్టు చూసుకొని, అందుకే మీరు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ని తీసుకోండి. మీకు ఆది బ్లౌజ్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో అది తీసుకొని, ఈ మడత ఉంటుంది కదా, ఈ మడతకి మనం బ్లౌజ్ అయితే మధ్యలో మడత పెడతాం. ఇది నెక్ ఇలా మధ్యలో మడత పెడతాము. దాన్నైతే ఈ మడత ఇక్కడ ఈ మడతకైతే సమానంగా ఉండాలి. అయితే ఇది పెట్టడం కూడా ఒక 1/2 ఇంచు పైకి పెట్టండి, కిందికి పెట్టొద్దు, సేమ్ పెట్టొద్దు. ఎందుకంటే మళ్ళీ కుట్ల లోపలికి క్లాత్ అనేది పోతుంది, మనకి ఈ లైనింగ్ అనేది లోపలికి పోయింది. అందుకని కొద్దిగా ఇంకా బ్లౌజ్ అంతా ముడతలు లేకుండా చూసుకోండి. ఇది ఇటు ఉండొద్దు షోల్డర్ అనేది ఇలా సమానం మంచిగా ఉండాలి. ఉన్న తర్వాత దీన్ని ఏం చేయండి అంటే, ఇది ఈ కుట్టు ఉందా, ఈ కుట్టే చూడండి మీరు. ఫస్ట్ అయితే ఈ కుట్టునే ఇలా పెట్టేసేయండి అంతే. మీరు ఎక్స్ట్రా ఏం తీసుకోవద్దు ఇప్పుడు. లేదంటే ఒకవేళ ఎక్స్ట్రా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకేం లేదు, ఇది క్లాత్ ఉంది కదా, కుట్టు అయితేనేమో మనకి ఇక్కడ ఉంది. లేదు అని అనుకుంటే కుట్లకు పెట్టుకోవాలనుకుంటే దీని ఇలా పైకనండి. ఇప్పుడు కుట్ల క్లాత్ ఉందా, ఇది పైకనండి. ఇలా పైకనేసి ఇప్పుడు కింది సైడ్ మనం ఎలాగో కుట్ల కోసం అయితే పెట్టినాం, అవును కదా, దీని లోపలికి పోయింది పెట్టేసినాము. ఇప్పుడు పైన కూడా ఇది ఇక్కడ చూడండి, ఇది సమానం ఉండాలి. ఇక్కడ ముడతలు ఏం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా పెడదాం ఒకటేసారి. నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ పైకి అంటున్నా చూడండి, కుట్ల క్లాత్ పైకని ఒకటేసారి గుర్తు పెట్టేస్తున్నా. కుట్లది కూడా మళ్ళీ నేను ఎక్స్ట్రా ఏం తీసుకొని, ఇంకా ఇదే మనకు అసలుదైతే ఇదిగోండి ఇక్కడికి వస్తుంది. మనకు అసలుదైతే దీని కిందికి వస్తుంది, మనకు ఇక్కడికి వస్తుంది. కానీ నేను ఒకటేసారి ఈ కుట్ల క్లాత్ కూడా పైకి అనేసి ఆ పైన ఇలా లైన్ అయితే మార్క్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ పైకని, కుట్ల క్లాత్ పైకని ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇది నెక్ ఉంది కదా, ఈ నెక్ ఇది పైపింగ్ ఉంది. ఈ పైపింగ్ దగ్గర సూటిగా ఒక మార్క్ అయితే చేసిన తర్వాత ఇదిగోండి ఈ నెక్ పైపింగ్ దగ్గర ఒక మార్క్ చేసిన తర్వాత ఇంకొక మార్కు ఇటు సైడు చేస్తున్నా, బయటికి అంటే ఇటు సైడు చేస్తున్నా చూడండి. నేను ఒకేసారి ఎక్స్ట్రా కుట్లలో క్లాత్ కూడా తీసేసుకున్నా. ఇదిగోండి ఈ మార్కులు పెట్టడం మనము పైన కుట్లలోకి ఒకటేసారి ఈ లైన్ గీసుకున్నాం కదా, దీనిపైన మార్క్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కిందికి పైకి అట్లా పెట్టుకోవద్దు, ఈ లైన్ మీదనే మార్కు పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదిగోండి మనం నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఈ షోల్డర్ ఉంది కదా, ఇది పెడదాము. అయితే ఇది చూడండి, ఇక్కడ మనకు కుట్లు అనేది కనిపిస్తుంది. ఇది పైకనండి. నేను ఒకటేసారి నాకు అర్జెంట్ ఉంది కాబట్టి ఒకటేసారి అన్ని మార్క్స్ పెట్టేస్తున్నా. నాకు ఈ బ్లౌజు మళ్ళీ తర్వాత కొలతలు చూసుకోవడము అది ఇది అవసరం లేదు. ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి ఇది పైకనేస్తున్నా, ఇలాగే ఉంచేసి ఇక్కడైతే దీని సూటిగా ఒక మార్క్ అయితే నేను పెట్టేసి కుట్ల కోసం మళ్ళీ ఇవతలకి పెట్టేసిన. ఇప్పుడు అలాగే ఈ పైపింగ్ సూటిగా క్లాత్ ఇలాగే నెక్ ఇలాగే ఉంచేసి దీని ఇలాగే పట్టుకొని ఈ హ్యాండ్ ఉంది కదా, దాన్ని ఇలా అనేసేయండి. అన్న తర్వాత ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఇక్కడ ఈ మార్క్ దగ్గర అనేది కదలకుండా ఇదిగోండి హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ దగ్గర కుట్టు ఉంటుంది, మనకు వెనక సైడ్ కుట్టు ఉంటుంది. ఈ కుట్టును ఇలా ఇలా పెట్టేస్తున్నా.
ఇదిగోండి ఒకేసారి నేను ఇది మార్క్ చేసుకుంటున్నా. ఇక ఇక్కడ మనకు కుట్ట అనేది ఉంది. ఇది కుట్టు, ఇది ఎక్స్ట్రా మనకు కుట్లలోకి. అయితే నేను ఇప్పుడు కుట్టుదేం తీసుకోవట్లేను, డైరెక్ట్ ఎక్స్ట్రా క్లాతే తీసేసుకుంటున్నాను నేను. ఈ పోగులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే నేను తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇదిగోండి ఈ చంక నేను ఇలా మంచిగా పెట్టుకుంటూ, ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఇట్లా క్రాస్గా ఉంటుంది, ఆ కర్వ్ తిప్పాలి మనం. తిప్పుకుంటూ ఇది గీసేటప్పుడు మాత్రం ఈ చంక మార్కు పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని పెట్టుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. నిజంగా ట్రై చేయండి మీరు. ఆది బ్లౌజు నేను చెప్పినట్లు మీ బ్లౌజు మీరు ఖచ్చితంగా కుట్టుకుంటారు. ఇదిగోండి ఈ కుట్ల క్లాత్ అనేది ఇలా బయటికి అనేసి మనకు కుట్లు అయితే ఇక్కడ ఉన్నాయి, స్టిచ్చెస్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంటే ఇక్కడ మార్కు పెట్టేస్తున్నా నేను, ఎందుకంటే కుట్లలోకి ఒకటేసారి. ఇదిగోండి ఈ కుట్లది కూడా ఇక్కడ బయటికే ఉంది, అందుకనే ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా బయటికి ఉండాలి, దాన్ని ఇలాగా పెట్టేసి మనకు ఖర్చుతో సహా మొత్తం ఇక్కడనే ఉంది. కాకపోతే ఈ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం, అంతే. ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇదిగోండి నేను ఒకటేసారి చంక కూడా గీసేసుకున్నా, ఇంకా కుట్లలోకి కలిపి గీసేసిన. ఇది తర్వాత ఇది అయిపోయింది. ఇదిగోండి మనకు కర్వ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ గీసేటప్పుడు ఇది మనకు కదలొద్దు, దీనిపైనే ఉండాలి, ఈ మార్క్ పైనే కింద ఉండాలి నెక్. ఇప్పుడు ఇది పైపింగ్ ఉంది కదా, ఈ పైపింగ్కి సూటి ఒక మార్క్ అయితే పెట్టుకొని దాని పైకి పెట్టండి, కిందికి కాదు పైకి, ఒక 1/2 ఇంచు పైకి ఇలా పెట్టాలి. ఇప్పుడు అన్ని గుర్తులు అయిపోయినాయి, ఇంకా తీసేసుకున్నాం. మనకు కుట్లదైతే ఫస్ట్ కుట్ట అన్న కదా నేను, ఇక్కడ ఉంది, ఇది ఖర్చుతో సహా మనం కలిపేసింది. ఇదిగోండి ఈ చంక ఆమ్ హోలు కుట్లతో సహా పెట్టినాము. మళ్ళీ మనకు సపరేట్గా ఇంకా ఎక్స్ట్రా తీసుకోని అవసరం లేదు, ఇంకా మార్కు పెట్టుకోని అవసరం లేదు, ఒకేసారి గీసేసుకున్నాము. ఇప్పుడు ఈ నెక్ మాత్రం గీసుకుందాము. ఈ నెక్ మనకు ఈ లోపల ఉన్నది కాదు, బయట ఉన్నది, మనకు బయటివే కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇవి అవసరం లేదు, ఇవి మనకు కుడితే ఇంతవరకు వస్తుంది, ఇది కుట్టిన తర్వాత ఇంతవరకు వస్తుంది మనకు. ఇదేమో కుట్లదైతే ఇక్కడికి ఉన్నది, దీని లోపలికి ఉంది, అది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా దీని లోపల నుంచి ఇలా వస్తుంది అనమాట. కానీ మనము ఒకేసారి హ్యాండ్ను బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ను పెట్టేసుకొని ఒకేసారి ఇలా మార్క్ చేసేసుకున్నాం. మనకి ఇదేమో కుట్లది, ఇదిగోండి ఇది అసలుది, ఇది కుట్ల కోసం. ఇలా బ్లౌజ్తో అయితే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇలా నెక్ నుంచి కట్ చేయాలి, ఈ రౌండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది అసలుది, ఇది కుట్లది, అందుకనే ఇక్కడ పై వరకు నేను కట్ చేస్తున్నా. ఇది ఇక్కడ మనకు వచ్చింది, ఇదేమో మనకు టక్స్ కోసం అని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం. మీరు పొరపాటున కూడా లోపల లైన్స్ అయితే కట్ చేయొద్దు, బయటివే కట్ చేయాలి, ఎందుకంటే లోపలివి అసలు గుర్తులు ఉంటవి, బయటివి అయితేనేమో కుట్ల కోసం ఉంటాయి, అందుకని మీరు బయటివి మాత్రమే కట్ చేయాలి. ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది పెట్టుకొని ఫ్రంట్ కట్ చేద్దాం.